చూడండి ప్రియులారా, దేవుడు తను తాను మహిమపరుచుకునేటందుకు ఎవరొకరి ద్వారా ఆయన విలువ తెలియచేస్తారు. ఆయన మాటలు, ఆయనకు ఆ మాటలకున్న శక్తి ఎలాంటిదో తెలియపరిచేటందుకు దేవుడు ఎవరో ఒకరిని ఎన్నుకుంటాడు. అలాగే మనం లోకాసు వార్తలో చూసుకుంటున్నప్పుడు ఎలీషా కాలంలో నయమాను తప్పక కుష్ఠరోగులు ఎంతోమంది ఉన్నాను, నయమాను తప్పక ఎవరు బాగుపడలేదు అన్నట్టుగా బైబిల్ గ్రంథం చూపిస్తుంది. లోకాసు వార్త మరి మనం చూసుకుంటున్నప్పుడు 4వ అధ్యాయం 27వ వచనంలో, లోకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసుకుంటున్నప్పుడు చూద్దాం ప్రియులారా, బైబిల్ తీయండి. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు అనేకులలో ఇశ్రాయేలు కుష్ఠరోగులుండి నన్ను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నొందలేదని చెప్పినట్లుగా చూస్తున్నాం. సిరియా దేశంలో ఆ నయమాను యొక్క కుష్టుని ఎవరు బాగు చేయలేకపోయారు. అయితే ఆ ప్రభు యొక్క విలువ తెలియపరిచేటందుకు ఇశ్రాయేల్లో ఒక చిన్నదాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఈరోజు నిన్ను నన్ను కూడా ఎన్నుకుంటాడు. నీకున్న బాధ్యతలు, నీకున్న బాధలు, లేకపోతే నీకున్న పాపపు జీవితం కూడా నీకు తెలియపరిచేటందుకు దేవుడు ఎవరో ఒకరిని ఎన్నుకొని నీ యొక్క స్వస్థత కొరకు, లేకపోతే నీ యొక్క పాత జీవితం నుంచి విడుదల కొరకు ఏదో ఒక విధంగా ఆయన విలువ తెలియపరుస్తాడు. ఆ చిన్నది మరి ఇశ్రాయేల్ చిన్నదని మరి చెరపట్టి తీసుకొచ్చినప్పుడు మరి ఆ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నారు ఆ చిన్నదాన్ని. మరి నయమాను కుష్టును వదిలించేదానికి ఆ విధంగా దేవుడు నయమాను దగ్గర ఆయన తను తాను మహిమపరుచుకునేటందుకు ఇంత చక్కగా మనకి బైబిల్ గ్రంథంలో తెలియపరిచాడు. మరి ఆ చిన్నది చూసి మరి అయ్యా పలాని చోట ఎలీషా గారు ఉన్నారు, అక్కడికి వెళ్తే మరి నీకు రోగం నయమవుతుందని ఆ దూత ద్వారా తెలియపరిచినందుకు ఆయన కూడా వెళ్ళటం ఇష్టం లేకుండానే వెళ్ళి ఆ రాజమంత్రాలను జరిగించుకొని మరి వెళ్ళి బయట నిలబడి అడిగి ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో చెప్తుంది. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 19 వరకు చూసుకుంటున్నప్పుడు, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలు చూసుకుంటున్నప్పుడు ఆయన వెళ్ళి బయట నిలబడి పిలిచి లెక్కలేనితనంగా ఆయన చూసినట్లుగా ఉంది. తర్వాత యోర్దాను నదిలోకి వెళితే మా ఊరిలో నదులు లేవా, మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పాలని ఆయన కోపగించుకున్నాడు. తర్వాత దగ్గర ఉన్న తన సేవకుని మాట విని వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు ఆయన పసిపిల్ల దేహం వల్ల అయినప్పుడు మరలా వచ్చి ఎలీషా దగ్గరకు వచ్చి అంతకుముందు రోడ్డును నిలబడి ఉన్న మాట్లాడిన ఆయన ఇప్పుడు స్వస్థత కలిగినాక ఎలీషా దగ్గరకు వచ్చి చిత్తగించమని ఎంతో గౌరవంగా మాట్లాడి తను తాను మహింపరుచుకుని ఇశ్రాయేలు దేవుడు తప్పక ఇంకెక్కడ ఏ దేవుడు గొప్పవాడు కాదని ఆ యొక్క నయమాను నోటి ద్వారా ఆ యొక్క యెహోవా దేవుడు తను మహింపరుచుకొని ఆ నోటి ద్వారా పలికించాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క విలువను, ఆయన యొక్క నిజ దేవుడని తెలియపరచుకునేదానికి ఆ యొక్క చిన్నదాన్ని ఏర్పరచుకున్నారు. అలాగే ప్రియులారా, ఈరోజు నా పాపములు తెలియపరిచేటందుకు దేవుడు ఎవరొకరి ద్వారా మనకి వాక్యం ద్వారా బోధిస్తూనే ఉంటాడు. కనుక మనం కూడా ఆ విధంగా నేర్చుకొని ఆయన చెప్పే మాటల ద్వారా ఆ స్వస్థతలు కలిగే ధన్యత మనం కలిగి ఉండాలని మీరందరూ కూడా ఆ వీలైతే అధ్యాయం కూడా చదవండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలు చదివినప్పుడు మీకు ఆ చిన్నదాని విషయం తెలుస్తుంది. ఆ చిన్నదాన్ని ఎంత గొప్ప విలువ కలదో మనకు తెలుస్తుంది. ఆ విధంగా చదివి దైవ దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.